దాదాపుగా 95% ప్రజలు కోరుకునేది ఒకటే విషయం, నేను నా కుటుంబం ఆర్థికంగా బలపడాలని. ఇది దశాబ్దాలుగా కోరికగానే మిగిలిపోయింది, ఇక మిగిలిపోతుంది కూడా. ఎందుకంటే ధనవంతులు కావాలని కోరిక అందరికీ ఉంటుంది, కానీ దాని ఫార్ములా కేవలం 5% పీపుల్ దగ్గరే ఉండిపోయింది. ఈరోజు మీకు ఆ ఫార్ములాని రిలీజ్ చేయబోతున్నాను. మీరు ఎంత కష్టపడి సంపాదించినా ఈరోజు మన ఖర్చులకే సరిపోతుంది. మరి ఇక ఆ సంపద ఎలా సృష్టించడం? ఇప్పుడు కోటీశ్వరులైన వారందరూ ఒకప్పుడు మనలాగా సాధారణ జీవితం గడిపిన వారిని 95% పీపుల్ నుండి డిఫరెంట్గా అవ్వడానికి ఉపయోగపడ్డ సూత్రం ఏంటో తెలుసుకోవాలని ఉందా? అయితే వినండి. వారు కేవలం కష్టపడడం నేర్చుకోలేదు, వాళ్ళు కష్టపడి సంపాదించిన ధనాన్ని కొంత భాగం ఇన్వెస్ట్ చేయడం కూడా నేర్చుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్గా చెప్పాలి అనంటే వారు నిద్రపోయినా, పని చేస్తున్నా లేదా రెస్ట్ మోడ్లో ఉన్న నిరంతరం వారి సంపద పెరిగేలా చూసుకున్నారు. కానీ మనం ఏం చేస్తామంటే ఎంత చెట్టుకు అంత గాలి అంటూ ఎంత సంపాదిస్తే అంతా ఖర్చు పెడుతూనే పోతాం. అవసరమైతే డాబులకు, షోకులకు లేదా ఈగోలకు కూడా వెళ్ళి అప్పులు చేసి కూడా ఖర్చు పెడుతూ ఉంటాం. కానీ మళ్ళీ ఒకే బలమైన కోరిక కోరుకుంటూ ఉంటాం, నేను ధనవంతుడు కావాలని, నా కుటుంబం ఆర్థికంగా బలపడాలని. ఇది ఎక్కడి న్యాయం చెప్పండి? సంపాదించిన డబ్బుని ఖర్చు పెడుతూ, ఇన్వెస్ట్మెంట్లకు దూరంగా ఉంటూ, పైగా వీలైనన్ని అప్పులు చేస్తూ, సమయాన్ని కూడా వృధా చేస్తూ నేను ధనవంతుణ్ణి కావాలి అనుకోవడం కరెక్టేనా? ఇక ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఆ 5% పీపుల్ దగ్గర ఉన్న ఆ టెక్నిక్ ఏంటి, ఆ సూత్రం ఏంటి అని. అవునండి, సంపద సృష్టించుకునే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని అందుకున్న ప్రతి ఒక్కరు కూడా అవకాశాలను అర్థం చేసుకొని సరైన టైంలో వారి సంపదలో అధిక భాగాన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వెళ్ళిన వారే. అందులోనూ భూమిని నమ్మి భూమిపై ఇన్వెస్ట్మెంట్ చేసిన వారు ఆ 5% జాబితాలో ఉన్నారు. ఇప్పుడు ఈ ఇంటర్నెట్ పుణ్యమా అని యూట్యూబ్లో, సోషల్ మీడియా మాధ్యమాల్లో విషయాలను తెలుసుకొని అందరూ కూడా ఈ ఆధునిక భారతంలో తమ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు అడుగులు వేస్తున్నారు. మరి మీరు